హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో లాస్ట్ లో అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఉంది మీకు. ఈవినింగ్ 5:30 అయింది టైం. ఇంకా మా వారు టీ పెట్టమంటే టీ పెట్టేశాను. ఇక నైట్ కి అయితే మిల్ మేకర్ కర్రీ చేసుకుందామని చెప్పాడు. దానికోసం అయితే మిల్ మేకర్స్ అయితే ఉడకబెట్టేశాను. ఇక ఇవి ఉడికే లోపు నేను మా ఆయన టీ అయితే తాగేసాము. ఇక్కడ మా ఆయన వేషధారణ బాగోలేదు, అందుకే వీడియో తీయలేదు నేను. ఈ టీ బ్రేక్ లో అయితే మిల్ మేకర్స్ మంచిగా ఉడికిపోయినాయి. వీటిని అయితే హాఫ్ గా కట్ చేయాలి, లేదంటే మా వారు అస్సలు తినరు. ఇక మేము మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకుంటామో చూసేద్దాం. చాలా వరకు మిల్ మేకర్ కర్రీ మసాలా యాడ్ చేసి చేస్తారు కదా, మేమైతే అలా చేసుకోము. మేమైతే ఇలా ఫ్రై లాగా అయితే చేసుకొని తింటాము. సర్ప్రైజ్ ఉందన్నది కదా, ఇంకా ఏంటి చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఇక్కడ కర్రీ నేను చేయట్లేదు, మా వారు చేస్తున్నారు. మిల్ మేకర్ కర్రీ నాకు చేయడం రాదు, మా వారు అయితే పర్ఫెక్ట్ గా చేస్తారు. ఇంతకు ముందు అయితే నేను మిల్ మేకర్ కర్రీ మసాలా యాడ్ చేసి ఉంటది కదా, ఆ కర్రీ అయితే తినాను. కానీ నాకు అస్సలు నచ్చేది కాదు మిల్ మేకర్ కర్రీ. ఒకసారి అయితే ఇంట్లో మా వారు ప్రిపేర్ చేశారు, అప్పుడు కూడా నేను తినలేదు. బలవంతంగా టేస్ట్ చేయించాడు. అప్పటి నుంచి ఎప్పుడు తినాలనిపించినా మా వారే చేసేవారు. నేను ట్రై చేసినా ఇంత టేస్టీగా రాదు అసలు. మా వారి చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఈ కర్రీ ఒకటే కాదు, కర్రీస్ తను నాకంటే చాలా బాగా చేస్తాడు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా ఇలా సింపుల్ గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది.